కావాల్సిన పదార్థాలు: బియ్యం పావు కేజీ, అర కేజీ బెల్లం, కొద్దిగా సగ్గుబియ్యం 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఇలాచీ కొద్దిగా, నెయ్యి కొద్దిగా, 3/4 లీటర్ పాలు. బియ్యాన్ని 2 గంటలు నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. బియ్యాన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని ఒక గిన్నెలో తీసుకొని పాలు పొయ్యి మీద పెట్టుకొని పాలు పొంగొచ్చాక ఆ పాలు తీసుకొని ఈ పిండిలో పోసుకొని కలుపుకోవాలి. చేసుకోవడం కావాల్సింది వెడల్పాటు గిన్నె, ఒత్తుకోవడానికి చక్రాల గిద్దెలు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. పాలు, నీళ్ళు, మూత పెట్టుకొని పాలు కాగనిద్దాం. పొంగొచ్చే పాలు కొద్దిగా పాలు తీసుకొని పిండి కలుపుకోవాలి పాలతో. నానిన సగ్గుబియ్యం పాలలో పోసుకుందాం. అది పొంగొచ్చిన తర్వాత గిద్దెల్లో పెట్టి కొద్దిగా సగ్గుబియ్యం ఉడికాక ఈ గిద్దెల్లో పెట్టుకొని ఈ పాలు కలిపిన బియ్య పిండిని ఒత్తుకోవాలి తాలికల్లాగా. సగ్గుబియ్యం కాగిని పిండి పాలు పోసుకున్న కలిపిన దాన్ని తాలికలాగా ఒత్తుకోవాలి. పాలతాకులు ఒత్తిన పిండిలో అడుగున కొద్దిగా ఉంచుకొని అందులో బెల్లము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని ఇప్పుడు అందులో పోసుకోవాలి. పాలతాకుల్లో ఈ మిశ్రమం అందులో వేయాలి. కళాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నామండి. అందులో నెయ్యి కాగాక జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుందాం. బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకున్నాం. జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చాయండి. ఇవన్నీ వేసుకున్నాము. జీడిపప్పులు కిస్మిస్లు వేసుకొని మళ్ళీ ఒకసారి కిందకి మీదకి కలుపుకుందాం. ఈ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా షుగరు, యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పంచదార, యాలకుల పొడి ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కిందకి మీదకి కలుపుకుందాం. రెడీ. పాలతాకులు రెడీ అండి. గుమ్మగుమ్మలాడే పాలతాకులు బామ్మ చేతి స్పెషల్ రెడీ. పైన కొద్దిగా నెయ్యి వేసుకుందాం.